నమస్కారం. వేదికలో చాలామంది మాట్లాడారు, మళ్ళీ ఆ విషయాల గురించి నేను చర్చించదలుచుకోలేదు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కుల వృత్తుల పరిస్థితి, ప్రత్యేక రాష్ట్రంలో వారి పాత్ర అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా మళ్ళీ ఇట్లాగే ఉంటుంది పరిస్థితి. నాకు తెలుసు, మేము 10 సంవత్సరాల నుంచి సంఘాన్ని నడిపించి ఇబ్బంది పడ్డామని మా ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఎవరైనా సంఘాలను నడిపించాలి, సంఘాలని పటిష్టం చేయాలి, మనం మాట్లాడాలంటే మనకు అన్న ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళు ఏదో కొద్దిగా టీ ఇచ్చారు, తినడానికి కొంత తిండి పెట్టారు, కొద్దిసేపు ఉండగలిగినాం. కాబట్టి మనం బ్రతకాలంటే మనకి ఏదో ఒక ఉపాధి కావాలి, తర్వాత తినడానికి ఉండడానికి ఉండాలి. అది ఉంటే కానీ ఉద్యమం చేస్తాం, ఇంకేదైనా చేస్తాం. ఇందాక అన్న చెప్పినట్టుగా చాలామంది డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు అన్ని కులాలలో ఇప్పుడు ముందుకు ఉన్నారు, సంపాదించుకున్నారు. వాళ్ళందరూ బాగా పని లేని వాళ్ళే సంఘాల్లో తిరుగుతున్నారు, పనున్న డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు సంఘాల్లో తిరగడం లేదు. కాబట్టి ఈ తిరిగే వాళ్ళకన్నా వాళ్ళు చేయదని ఇవ్వాలి, ఇస్తే అన్న లెక్కలు చెప్పినట్టుగా ఆ లెక్కల ప్రకారంగా తీసి మనం ఒక మెంబర్షిప్ లాంటిది పెట్టి, సభ్యత్వం పెట్టి, ఒక ఇంత సంఖ్య ఉంది అని చెప్పేసి బెదిరించగలగాలి. అట్లయినా కొన్ని రోజుల తర్వాత ఏమైనా జరగొచ్చునేమో, కానీ మళ్ళీ 2014 మళ్ళీ 2020 వస్తుంది. ఇక అట్లాగే ఎలక్షన్స్ పోతుంటుంది. ఈ ఎలక్షన్లో మా వార్డు అంటారు, వాళ్ళు అట్లాగే ఆడుకుంటారు, మనం ఇట్లాగే మీటింగ్లు పెట్టుకుంటాం, పోతూ ఉంటుంది. కనుక ఒక మెంబర్షిప్ పెట్టి ఒక సిస్టమేటిక్గా చేస్తే కనుక కొన్ని రోజుల తర్వాత మన సంఖ్య ఇంత ఉంది, మా వాట మాకు ఇవ్వకపోతే మనకు మేము మొత్తం బైకాట్ చేస్తాం, మేము ఎలక్షన్లో పాల్గొనాం అని చెప్పే స్థితికి వస్తే తప్ప రాబోయే రోజులలో కష్టమే ఉంటుంది. అన్నట్టుగా ఎవరో ఎలక్షన్ వచ్చేసరికల్లా మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు దిక్కుపోతారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం దిక్కుపోతారు, 1-2 సీట్లు ఇస్తారు. ఆ సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ పరిధిలో ఉండి మాట్లాడలేరు, వాళ్ళు ఏం చేయలేరు. కనుక మళ్ళీ మొదటికి వస్తుంది. కనుక అన్న మహబూబ్ నగర్లో చెప్పినట్టుగా వాళ్ళు ఆల్రెడీ ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యి కూడా ఏం చేయలేకపోయింది. ఎందుకంటే పార్టీ నిబంధన ఉంటుంది. కనుక మెంబర్షిప్ పెట్టాలి, సిస్టమేటిక్గా పనిచేయాలి. అవతలలో ఇంకా 2-3 గ్రూపులు సంఘాలు కూడా ఉన్నాయి, ఆ సంఘాలు కూడా చేస్తారు. ఎవరు మెంబర్షిప్ ఎక్కువ చేస్తే వాళ్ళే మొనగాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు సిస్టమేటిక్గా నడిపిస్తే అది కొంతకాలం నిలబడుతుంది తప్ప. నాకు అర్థమైంది, ఇంతకుముందు కూడా అనుకున్నాం, పార్టీలు ఎట్లయితే ఒక నిర్మాణం లేదో, నిర్మాణం లేనటువంటి పార్టీలు ఎన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత ఇంకో పార్టీలో కలుస్తాయి. మన సంఘాలు కూడా నిర్మాణం లేకపోతే కొంతకాలం ఉంటాయి, అది వెళ్ళిపోతుంది. ఇంకో క్యాండిడేట్ వస్తాడు, ఆయన ఎవరికో తొత్తు అవుతాడు, వాడు ఏదో పదవి ఇస్తాడు, కొన్ని పైసలు సంపాదించుకుంటే ఆడు వెళ్ళిపోతాడు. ఆయన పిల్లలు సంసారం ఇల్లు అయిపోయాయి, ఇంకా సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతాలతో ఏం పని లేదు. అట్లా చెప్పుకొని పబ్బం గడుపుకునే కంటే ఒక మెంబర్షిప్ లాంటిది పెట్టి, నిర్మాణం లాంటిది పెడితే కనుక రాబోయే రోజులలో స్వార్థం లేనటువంటి వాళ్ళు ఉంటారని అన్నాం. కానీ కొంతమేర కన్నా ఉండి ఈ కులాలకు మేలు జరుగుతుంది. అప్పుడు వృత్తులను కాపాడుకునేటువంటి పద్ధతితో, లేకపోతే ప్రత్యామ్నాయం ఏదైనా ఏర్పాటు చేసుకునే పద్ధతితో ఆలోచించవచ్చు. అప్పటిదాకా మనం ఏం చేసినా కూడా ఈ జాతులకి, కులాలకి, వృత్తులకి న్యాయం జరగదని చెప్పేసి నేను అనుకుంటూ, భావిస్తూ, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులు 2-3 నిమిషాల్లో పాయింట్స్ చెప్తే బాగుంది. అనగారిన వర్గాలు దాదాపు కొమరం భీము నుంచి తీసుకుంటే